నామానికి మహిమ కలుగాక. అందరూ బాగున్నారని ఉదయకాలం ప్రార్థన చేసుకుంటారా? ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 50 కీర్తనలు 14వ వచనం. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలంలో 14వ వచనం. 15వ వచనము. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఆమేన్, హల్లెలూయా. చక్కటి వాగ్దానం కదండి. ఈరోజు దేవుని చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి మనం ఏం చేయాలి? మొదటగా స్తుతియాగము చేయాలంట. నెక్స్ట్ స్తుతియాగం చేసిన తర్వాత చాలా కోరికలు మనకు నెరవేరాలంటే, కొన్ని తీర్మానాలు మనం చూడాలి, కొన్ని ఫలితం మనం చూడాలంటే, కొన్ని ప్రశ్న జవాబు రావాలంటే మనలో మొక్కుబడులు తీర్మానాలు చాలా అవసరం అండి. హల్లెలూయా. చాలామంది మొక్కుకుంటూ ఉంటారు కొన్ని వ్యర్థమైనవి. కానీ మనం మొక్కుకోవాల్సింది ఏంటంటే, చాలామంది దేవా నాకు అది చేస్తే నీకు చేస్తానయ్యా, ఇదిగో నువ్వు అది చేస్తే నాకు ప్రార్థన చేసుకుంటానయ్యా, ఇదిగో నువ్వు అలా చేస్తే నా జీవితంలో ఇది చేస్తే నీకు కొంత నేను కానుకిస్తానయ్యా అని అనుకుంటాం. కానీ అది జరిగిన తర్వాత మరలా దాన్ని మర్చిపోతామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మర్చిపోతున్నామంటేనే దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? వేసేని ఏమార్చిన వారుగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి అందుకే అలా ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాల్లో అపాయం వచ్చినప్పుడు మనం ఆయనకి మొరపెడితే మనల్ని ఆయన విడిపిస్తాడు, మనం ఆయన మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చక్కగా కిందే చెప్తున్నాడు ఆయన మాట ఏంటంటే, ఆపత్కాలం వస్తుంది ఒక రోజున. ప్రతిరోజు మనకు అపాయ కాలమే. కానీ ఆ కాలంలో మనము కొన్ని మొక్కుబడి నెరవేర్చిన తర్వాత మనం ఏదైతే అనుకుంటూ ప్రార్థన చేస్తామో ఆ సమస్య నుంచి విడిపిస్తూ ఉంటాడు. మనం ఆయన ఏం చేస్తూ ఉంటామంట? యేసే కృతజ్ఞతాస్తుతులు మొక్కుబడులు చెల్లిస్తా, యేసేకి స్తోత్రం చెల్లిస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన మహిమపరుస్తామండి. ఈరోజు ప్రియ తల్లిదండ్రి, ఎవరిని బిడ్డ ఒకవేళ ఉద్యోగం లేదని అనుకుంటూ కొన్ని సందర్భాల్లో మొక్కుకొని విడిచిపెట్టావేమో, ఒకవేళ గర్భఫలం ఇస్తే నేను ఒక చేస్తా ప్రభు అని అది విడిచిపెట్టినవేమో. కాబట్టి ఈరోజు అది చేస్తే తప్పకుండా నీ జీవితంలో కొన్ని కార్యాలు చేస్తారండి. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలయ్యా. ఎంతోమంది మొక్కుకుంటున్నారు కానీ నెరవేర్చలేని స్థితిలో ఉన్నారేమో నా ప్రభు. అయ్యా, వారి జీవితంలోనైనా అది గుర్తు చేయను నా ప్రభు, జ్ఞాపకం చేయనైనా. ఇదిగో ఎంతోమంది స్తుతియాగం చేయటం లేదేమో నా ప్రభు. స్తుతియాగం చేసే మనసు ఇవ్వండి అయ్యా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈరోజు నా తండ్రి, ఎవరైతే కష్టాల్లో అప్పుల సమస్యలను విడిపించండి, ఎవరైతే ఏ ఐసీయూ వార్డులో ఉన్నారో, ఏ హాస్పిటల్లో ఆ ప్రాణాపాయంలో విడిపించండి, వారికి సహాయం చేయండి, స్వస్థపరచండి. ఇదిగో తండ్రి, వివాహం కాని బిడ్డ వివాహం జరిగించండి. ఈరోజు బర్త్డే మ్యారేజ్ రెడీ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని యేసే నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.